హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నిన్నటి రోజున జీతాలు కానీ, పెన్షన్లు కానీ పెద్దగా జమ కాలేదండి. సో, ఇందుకు గల కారణాలేంటి? ఈరోజు ఏమైనా జమ అవుతాయని కూడా చూద్దాము. సో, ప్రస్తుతానికైతే నిన్న ఈవినింగ్ నుంచి బిల్లులో ఎటువంటి కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఎందుకు ఇలా అయింది? ఒకటో తేదీన మామూలుగా ఎప్పుడు జమ చేసే ప్రభుత్వము, పూర్తి స్థాయిలో జమ చేసే ప్రభుత్వం ఎందుకయిందంటే ఇప్పుడు చూద్దాము. సో, మనకు టెక్నికల్‌గా ఇక్కడ మనకేమైందంటే ఫస్ట్ మనకు ఎస్‌బీఐ సర్వర్ డౌన్ అయిందండి. సో, దానికంటే ముందు మనకు ఏదైతే ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ఏంటంటే, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలంపాటలో పడిన 3,000 కోట్ల రూపాయలు నిన్న జమ కాలేదు. ఒకటో తేదీన జమ కాలేదు. మూడవ తేదీ నాడు బ్యాంకు పనిచేసే వేళల్లో వారి కేంద్ర కార్యాలయమైన ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అయితే బదిలీ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే బ్యాంకు పనిచేసే వేళల్లో అంటే మనకు మూడవ తేదీన అట్ టైం వచ్చేసి 11 AM అలా ఉండొచ్చండి. సో, మూడవ తేదీ అక్టోబర్ 3 తేదీ 11 గంటల తర్వాత. కాబట్టి ఎక్కువ మందికి జీతాలు, పెన్షన్‌లు మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి అయితే క్రెడిట్ కావచ్చు. అంటే 11 లేదా 12 నుంచి జీతాలైనా వచ్చిన అప్పటికప్పుడు ఫండింగ్ అనేది ఏర్పడి ఎక్కువ మొత్తంలో బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ కుబేర్‌కైతే చేరుకుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇందాక చూసినట్టు ఏవైతే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఈ అమౌంట్ 11 లేదా 12 సమయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐలో ఉంచేస్తుంది కాబట్టి ఆహ్, మనకు ఫండింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3,000 కోట్లమైన బిల్స్ అన్ని ఒక్కటేసారి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్‌కైతే వెళ్తాయి. సో, మరి ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు ఒకటో తేదీనే జమ చేసే ప్రభుత్వం ఏమైందంటే, యాక్చువల్‌గా వస్తుందిలే ఒకటో తేదీ అన్నట్టుగా ఒకటో తేదీ మంగళవారమే కాబట్టి పోయిన మంగళవారం అయితే ఆర్‌బీఐ బాండ్ల వేలంలో పాడలేదనమాట. ఇప్పుడెందుకు పాడిందంటే, ఒకటో తేదీన ఇంగ వచ్చేస్తాయి. ఆ రోజు మధ్యాహ్నం వచ్చినా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఎక్కువ మొత్తంలో జమ చేద్దాం అనుకుంది. కానీ, ఇప్పుడు రివర్స్ అయింది. సో, దీనికి మనం ఏం చేయలేము. సో, ఈరోజు రెండో తేదీ హాలిడే ఉంది. ఇక్కడ బ్యాంకులు పనిచేయవు. అక్కడ ఆర్‌బీఐ కూడా ఫండింగ్ లేదు. ఒకవేళ ఫండింగ్ ఉంటే నిఫ్ట్ అనేది ఈక్యుబర్ అనేది పనిచేస్తుంది. కానీ అక్కడ ఫండింగ్ లేదు కాబట్టి ఫండింగ్ రావాలంటే మళ్ళీ బ్యాంకు పనిచేసే వేళలు ఇక్కడ మనం ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. ఫండింగ్ ఉందంటే సండే అయినా పనిచేస్తుంది. సండే అయినా జీతాలు జమ అవుతాయి. కానీ ఫండింగ్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ డే అయి ఉండాలి. ఇక్కడ మనం చూడొచ్చు. సో, బ్యాంకు పనిచేసే వేళల్లో మాత్రమే ఈ ఫండింగ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. సో, ఆ ఫండింగ్ అనేది వస్తేనే ఈక్యుబర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్ నుంచి ఈక్యుబర్‌కెళ్తాయి. ఈక్యుబర్ అనేది మనకు హాలిడే అయినా జమ అవుతాయి, ఎట్లైనా జమ అవుతాయి. కాబట్టి ఇక్కడ సమస్య ఏందంటే ఫండ్ లేదు. ఫండ్ మాత్రం వర్కింగ్ అవర్స్‌లోనే బ్యాంకు పనిచేసే వేళల్లోనే వస్తుంది. కాబట్టి మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి సో, ఈరోజు అర్ధరాత్రి తర్వాత పెన్షన్ బిల్లులో కదలిక వచ్చినా పెన్షన్‌లు పడేది మాత్రము మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రమే మొదలయ్యే అవకాశం ఉంది అనేది తాజా సమాచారం. ఇక్కడ గవర్నమెంట్ నియమం అనే దానికి లేదు. సో, వస్తుంది కదా అనుకున్నారు. కానీ బిస్కెట్ ఏంది ఈ విధంగా రాలేదన్నమాట. సారీ ఫ్రెండ్స్, ఈ విధంగా రావటం లేదన్నమాట. మరి టెక్నికల్ ఇష్యూ ఇంకోటి ఏందుందంటే అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఎస్‌బీఐ ఇక్కడ నిన్న అడపదడప జీతాలు పెన్షన్ జమ అయినా కూడా కొద్ది మొత్తంలో అంటే పెన్షన్‌లు పెద్దగా ఎవరికీ జమ కాలేదనుకోండి. సో, ఆ జీతాలు పడిన వారికి కూడా ఎస్‌బీఐ సర్వర్ డౌన్ ఉండడంతో పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. కానీ జీతాలు పడక ఉద్యోగుల ఇక్కట్లు అంటే కష్టాలు. దీనివల్ల పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీల్లో ఎస్‌బీఐ సర్వర్ డౌన్‌తో ఆగిపోయిన లావాదేవీలు, ఎస్‌బీఐ సర్వర్ డౌన్‌తో ఆగిపోయినటువంటి వేలాది కంపెనీల జీతాలు. సో, గవర్నమెంటే కాదు, ప్రైవేటు
సంస్థల్లో కూడా జీతాలు జమ చేయలేకపోయారనమాట. ఎస్‌బీఐ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో, కోట్లాది మంది ఉద్యోగులకు జీతాలు వేయలేకపోతున్న కంపెనీలు సర్వర్ డౌన్ అవని కూడా పట్టించుకొని అధికారులనైతే చెప్తున్నారు. సో, ఎస్‌బీఐ సర్వర్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే సర్వర్ డౌన్ అవ్వడంతో లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. ఒకటో తేదీన సర్వర్ సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా కూడా పేమెంట్ ఫెయిల్ అని అయితే వస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు పెడుతున్నారు. సో, ఇదంతా బ్యాంకుల్లోనూ ఈ సమస్యలు ఉన్నట్లుగా పలువురు వాపోతున్నారు. సో, మీకు కూడా ఈ సమస్య ఉందా? ఉంటే కామెంట్ చేయండి. సో, ఈ విధంగా వార్తలొస్తున్నా గూడా మనకు దీనికి మన సాలరీస్‌కి సంబంధం లేదు అనైతే కొందరు అనకపోలేదు. ఎందుకంటే వేరే బ్యాంక్ వాళ్ళకైనా జమ కావాలి గదా! అంటే మనకి ఇంకా ఫండ్స్ క్లియర్ చేయలేదు అనేది వాస్తవము. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫండ్స్ అనేది ఆర్‌బీఐలో నిధులు నిక్షిప్తం అనేది లేదు. సో, అది అది మెయిన్ రీజన్ అయితే చెప్తున్నారు. ఈకుబేర్‌కి వెళ్ళలేదు. సో, ఫండింగ్ లేక ఈకుబేర్‌కి వెళ్ళలేదు. డిలే అయ్యాయి అనైతే చెప్తున్నారు. సో, అదే కారణమండి. ఫండింగ్ లేకపోవడము కారణమనమాట. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వివరణ ప్రకారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం పాటలో పడినటువంటి రూ. 3,000,00,00,000. సో, బ్యాంకు పనిచేసే వేళల్లోనే ఈ అమౌంటు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కాబట్టి 3వ తేదీ మధ్యాహ్నం నుంచి భారీ కదలిక అయితే ఏర్పడి ఎక్కువ మొత్తంలో జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి అనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఈరోజు వరకైతే బిల్లులో ఎటువంటి మూవ్‌మెంటు లేదు. అలాగే మనకు 3వ తేదీ వెడ్నెస్‌డే మాత్రమే మూవ్‌మెంట్ ఉంటుంది అనేది తాజా సమాచారం అయితే ఇప్పటివరకు రావటం జరిగింది. సో, మరి ఇంకా ఏమైనా జీతాలు మరియు పెన్షన్‌లు ఈరోజు జమ అవుతాయా లేదా అంటే చూడాలండి. వెయిట్ చేయాలి. ఈరోజు ఒకవేళ జీ ఈరోజు కూడా సర్వర్ అయితే ట్రాన్సాక్షన్స్ అయితే పనిచేయడం లేదండి. సో, ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సో, మామూలు యూజర్‌కే అమౌంట్ అనేది సెండ్ చేయలేకపోతున్నాం అనమాట ఎస్‌బీఐ నుంచి. సో, ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అయితే చెప్తున్నారు. మరి ఇతర బ్యాంకు మీ బ్యాంక్ ఏదో చూసి ఒకవేళ మీకు పనిచేస్తుందో లేదని అయితే కామెంట్ చేయండి. సో, మొత్తానికి ఈరోజు జమ అయ్యేది లేనిది మనకు 10 ఏఎం తర్వాత ఒక అప్డేట్ అయితే వస్తుంది. దాన్ని బట్టి అయితే తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో అప్డేట్‌తో మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాము.